నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు మరియు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి మే నెలలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ మానస. గురువుగారు, మే నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? మీనరాశి వారికి మొట్టమొదటగా ఏలినాటి శని జరుగుతుందమ్మా. ఉమ్, ఏలినాటి శని జరగడం వల్ల మనసంతా భయం భయంగా, బెరుకు బెరుగ్గా, 10 మందిలోకి వెళ్ళి మాట్లాడాలంటే కొంచెం సిగ్గు సిగ్గుగా, పెళ్లి చూపుల్లో కూర్చోపెడితే ఇలాగ సిగ్గుపడుతూ ఇలా ఉంటారనమాట. కానీ ఈ మీనరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉందమ్మా. ఈ మే నెల డబ్బులే డబ్బులు. జన్మంలో శని ఏం చేసుకుంటారు? పని బద్దకిస్తారు. హాయిగా 8 గంటలకి 9 గంటలకి నిద్రలేస్తారు. అలా పని బద్దకించకుండా వీళ్ళు కనుక ముందుకు వెళ్తే దూసుకొని వెళ్ళిపోతారు రాకెట్లలాగా. ఇకపోతే మే 29 తర్వాత రాహువు కుంభరాశిలోకి వస్తున్నాడు. కాబట్టి ఈ నెలంతా కూడా బాగుంది రాహు కూడా. కాబట్టి వీళ్ళకి కన్ఫ్యూజన్లో ఉంటారు. ఈ ఉద్యోగం చేయాలా, ఆ ఉద్యోగం చేయాలా, ఈ పని చేయాలా, ఆ పని చేయాలా, ఈ పెళ్లి కొడుకుని చేసుకోవాలా, ఆ పెళ్లి కొడుకుని చేసుకోవాలా, ఇట్లా కన్ఫ్యూజన్. నో కన్ఫ్యూజన్. గురువు మిమ్మల్ని రక్షిస్తాడు. మన యొక్క జూపిటర్ మే 14వ తేదీ దాటిన తర్వాత వృషభం నుంచి చక్కగా మిథున రాశిలోకి వస్తున్నాడు. అక్టోబర్ 18 తర్వాత మే నెలలో కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క కర్కాటక రాశిలో కంటే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 లోపల ఛాలెంజ్ అనమాట. ఈ మేన రాశి వాళ్ళంతా కూడా వాళ్ళ కళలు పండించేసుకుంటారు. సినిమా హీరోయిన్లు అవ్వాలనుకునేటటువంటి వాళ్ళు హీరోయిన్లు అయిపోతారు. మరి పెళ్ళిళ్ళు కావాలండి, మేము చేసుకుంటామండి అంటే వర్షిణియే చేసేసుకుంది మన అఘోరి శ్రీనివాస్ని. అది పెద్ద విషయమే ఉందమ్మా పెళ్ళిళ్ళు అయిపోవడం. కాబట్టి వీళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతాయి, అన్నీ కూడా అయిపోతాయి అన్నమాట. అయితే అర్ధాష్టమ గురుడు వస్తాడు కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు భార్యల యొక్క అడుగుజాడల్లో వీళ్ళు నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క కేతువు షష్ఠ స్థితిగతుడు అవుతున్నాడు. మే 29 తర్వాత శత్రువులను తొక్కేస్తారు వీళ్ళు. ఫారెన్ వెళ్ళిపోతారు. ఆటాసభలు నాటాసభలకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఆ కాలంలో ఎవడు పిలుస్తాడా మమ్మల్ని నాటావాడు ఆటవాడు అని. ఇప్పుడు డోంట్ కేర్, నో ఆట నో తీట. వీళ్ళకి వీళ్ళే ధనం స్వయం ప్రతిభతో స్వయం కృషితో సంపాదిస్తున్నారు. మేన రాశి వాళ్ళు డబ్బులకు వెనకాడరు. పార్టీలు పబ్బాలు అండ్ మొత్తం బంధువులతో చక్కగా బిందు వినోద కార్యక్రమాలు ఈ విధంగా మొత్తం మే నెలలో ధూమ్ ధామ్గా చేస్తారు. బెట్టింగులు షేర్స్ ఇలాంటివి ఆడతారు. అలాంటివి ఆడకూడదు, డబ్బులు పోగొట్టుకుంటారు, కోళ్ళ పందాలు ఇలాంటివన్నీ కూడా. కాబట్టి ఈ యొక్క తిండి విషయంలో కూడా మృష్టాన్న భోజనాలు చేస్తారు. అంటే వాళ్ళకి నచ్చినటువంటి జిహచాపల్యం ఉంటుంది. రకరకాల చెఫ్లు అయిపోవాలి వీళ్ళంతా. టీవీల్లో వచ్చేటటువంటి చెఫ్ ప్రోగ్రామాలు చూసి వంటలు చేసేస్తారు, ఇంట్లో ప్రయోగాలు. భర్తలు అడిలిపోవాలన్నమాట, అంత బాగా చేసేస్తారు. ఈ విధంగా ఈ యొక్క మీనరాశి వారు ఎక్కడికో వెళ్ళిపోతారమ్మా రష్మిక మదన్న. ఓకే గురుగారు, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందంటారు? మీన రాశి వాళ్ళకి ఏమి ఉండదు ఆరోగ్య సమస్యలు. ఒకటే కొద్దిగా ఇండైజెషన్ ప్రాబ్లంలు, తర్వాత ఈ యొక్క తలనొప్పులు, ఇలాంటి హెడేక్స్, మైగ్రేన్ ఇలాంటి చిన్న చిన్ని ప్రాబ్లమ్స్ తప్ప ఆరోగ్యం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ వీళ్ళంతా కూడా దూరపు ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు గోవాలు వెళ్ళిపోతారు, తీర్థక్షేత్రాలకు వెళ్ళిపోతారు. ఈ మే నెలలో పక్కాగా మీనరాశి వాళ్ళు టూర్. సరస్వతి పుష్కరాలు వచ్చినాయి, వెళ్ళిపోతారు ఇప్పుడు సరస్వతి పుష్కరాలకి. ఆ విధంగా బాగుంటుందమ్మా. గుళ్ళు గోపురాలు తెగ తిరిగేస్తారు, వద్దన్నా సరే మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని తిరిగేస్తారమ్మా మీనరాశి వాళ్ళు. ఓకే, అలాగే రాజకీయ నాయకులకు ఇంకా వ్యవసాయ రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు? రైతుల పరిస్థితి బాగుండదు. కొంచెం వాళ్ళకి పడక సౌఖ్యం తక్కువ. పొలాల్లోనే పడుకుంటూ వ్యవసాయం తెగజేసేస్తారు. చేసేసిన తర్వాత మే 29 తర్వాత నుంచి ఇంకా వాళ్ళ యొక్క కృషి బాగా పెరుగుతుంది. తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులు కానీ ఇవన్నీ కూడా తీర్చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఆశించినంతగా ఇంకా రాలేదు అనేటటువంటి ధోరణితో ఉంటారనమాట. ఇక రాజకీయ నాయకులు వీళ్ళ యొక్క పదవుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ కోరికలకు పార్టీలోనో ఎక్కడో ఒక డిస్ట్రిక్ట్లోనో స్టేట్లోనో పదవులు రావడం అనేటటువంటివి జరుగుతాయి. నామినేటెడ్ పోస్టులు కూడా కొంతమందికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ప్రజల్లో వీళ్ళంతా కూడా మంచి పేరుని తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయమ్మా. సినీ ఇండస్ట్రీ వాళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు? సినీ ఇండస్ట్రీకి మకుటం లేని మహారాజుల్లాగా, మకుటం లేని మహారాణుల్లాగా వెలిగిపోతారు వీళ్ళు. కొత్త కొత్త సినిమాలు మంచి మంచి కథలతో మంచి మంచి ప్రొడ్యూసర్లు వీళ్ళు దొరకడం,
మంచి కాన్సెప్ట్స్తో రావడం. చాలామందికి ఆస్కార్ అవార్డులు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు రాలేదా ఏంటి? ఆస్కార్ అవార్డులు చాలా మందికి వచ్చినాయి. అది పెద్ద విషయం ఏముంది? నంది అవార్డు మాకేదో ఆస్కార్ అవార్డు మాకే వచ్చింది అని అనుకోని అవసరం లేదు. అందరికీ వస్తుంది. కేవలం హాలీవుడ్కే కాదు, టాలీవుడ్ పవర్ ఏంటో చూపించారు, తెలుగుడి పవర్ ఏంటో. RRR ఆ విధంగా మళ్ళీ మనకి ఈ యొక్క మేన్ రాశి వాళ్ళంతా కూడా సినిమాల్లో అవార్డులు కొట్టుకోవడం జరుగుతుంది. కేవలం సినిమాలోనే కాదు, ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఫెస్ట్లో స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క యానివర్సరీ ఫంక్షన్స్, యాన్యువల్ డే ఫంక్షన్స్లో కూడా, ఫెస్టుల్లో కూడా ప్రైజులన్నీ మీనరాశి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ప్రైజులన్నీ వరుసపెట్టి తెచ్చేసుకుంటారనమాట అమ్మ. ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురుగారు? పరిహారాలు అంటే రోజుకు 108 ప్రదక్షిణాలు చేయాలి. వీళ్ళు అసలు పూజ చేస్తుంటే 5 నిమిషాలు ఇంకా అవ్వలేదా, ఇంకా అవ్వలేదా, ఇంకా అవ్వలేదా అంటారు. ప్రదక్షిణాలు మొదలెడితే ఇంకా ఎంతసేపు 5 సార్లా 7 సార్లు అంటారు. దట్స్ వై 108 టైమ్స్ డైలీ రావి చెట్టు పట్టుకోవాలి. డైలీ ఓం శనేశ్వరాయ నమః అంటూ పట్టుకోవాలి. లేకపోతే ఏలినట్స్ అని తోలు తీసేస్తాడు శనేశ్వరుడు. నెక్స్ట్ మన టైం లేదండి అంటే అవన్నీ కుదరవు, చేయాల్సిందే అంటాడు శనేశ్వరుడు. అందువల్ల శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి, శనీశ్వర స్వామి వారికి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అధిక పారితోషికాన్ని ఇచ్చి చిమ్మిలి ఉండలు నువ్వులతో బెల్లంతో తయారైనటువంటి చిమ్మిలి ఉండలు చేసి పేద ప్రజలకు పంచుడే పంచుడు. ఎవరైతే పేదవాడు దేహి అని వస్తాడో ప్రతివాడికి డబ్బులు పంచుడే పంచుడు. ఈ విధంగా మన ధర్మశాస్త్ర ప్రకారం 10% కనుక ప్రతి మీనరాశి వాడు కనుక పంచినట్టయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. నెంబర్ 1 అయిపోతారమ్మా.